ఇవాల్టితో విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ ముగియనుంది. ఇప్పటి వరకు రికార్డు చేసిన స్టేట్మెంట్స్, సేకరించిన సమాచారం, అభిప్రాయాలపై రేపటి నుంచి సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో విద్యుత్ రంగ నిపుణులతో పవర్ కమిషన్ సమావేశం కానుంది. విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాలరావులతో కమిషన్ వాస్తవాలపై చర్చించనుంది. ఈఆర్సీలోని అంశాలు, ఒప్పందాలు, అందులోని వాస్తవాలపై నిపుణుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనుంది. ఇవాల్టితో విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్, అలాగే సేకరించిన సమాచారం, అభిప్రాయాలు అన్నింటిపై రేపటి నుంచి సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పవర్ కమిషన్ సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి లావాదేవీలపైన అన్నిటిపైన కూడా డిస్కషన్ చేస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. అయితే మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులు ఏవైతున్నాయో ఆ నోటీసులకు రిప్లై ఇవ్వడం, ఆ రిప్లై అనేది ఇప్పుడు హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. దానిపైన ఏవైతే ఈఆర్సీ కమిషన్ ఇచ్చిన అప్రూవల్ మేరకే మేము ఛత్తీస్గఢ్ కొనుగోలు చేశాం. అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా అనుమతి ఉందని చెప్పేసి కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా నిన్న విద్యుత్ రంగ నిపుణుడైన రఘుతో పాటు అదేవిధంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తోటి చాలా సుదీర్ఘంగా నిన్న పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి భేటీ కావడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రఘు చాలా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. అసలు విద్యుత్ విషయంలో ఏం జరిగింది, అసలు ఛత్తీస్గఢ్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ అసలు అప్రూవల్ ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అసలు వాస్తవానికి ఈఆర్సీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, కేవలం కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చిన తర్వాత దానికి అప్రూవల్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అమెండ్మెంట్స్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం అమెండ్మెంట్స్ లేకపోయినప్పుడు కూడా ఎంఓయూ చేసుకొని దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది తెలంగాణకు అని చెప్పేసి ఆ అంశాలన్నిటి కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆధారాల అంశాలని అన్నిటి కూడా బెరీజ్ వేసుకొని టెక్నికల్ అంశాలను అన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే కానీ యాదాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా నిపుణులతో కూడా నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా రఘు సూచించిన అంశాలకు సంబంధించి చూసినట్లయితే కనుక భద్రాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి కూడా చాలా కీలకమైన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించి 2010లో ఏదైతే కొనుగోలు చేసి అవి మూలకు పడైపోయే స్థితిలో ఉన్న వాటిని తీసుకొచ్చి పెట్టారు. బిహెచ్ఈఎల్ తోటి ఎలాంటి అగ్రిమెంట్ సంబంధించి కూడా వాస్తవానికి టెండర్కి వెళ్లకుండా నామినేషన్ పద్ధతులు చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఇప్పటికి కూడా 7 years అయింది. కాబట్టి వాటికి ఇప్పుడు వాటి చూస్తే వ్యాలిడిటీ కూడా 25 years నడవాల్సిన వ్యాలిడిటీ చూసినట్టయితే కనుక కేవలం 10-15 years లోనే క్లోజ్ అయ్యేటట్టుగా ఉన్నట్టు కూడా అంశాలన్నీ కూడా ప్రస్తావించింది. వీటిని అన్నిటి కూడా నిన్న ఇటీవల కాలంలో కేసీఆర్ ఇచ్చిన రిప్లై కానీ నిన్న విద్యుత్ రంగ నిపుణుడు రఘుతో పాటు కోదండరామ్ ఇచ్చిన ఈ అంశాలన్నిటి కూడా విద్యుత్ రంగ నిపుణులు మళ్ళీ తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు తోటి కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ రోజు వారి ఇద్దరితోటి డిస్కస్ చేసి ఆ చర్చకు సంబంధించి కూడా క్లోజ్ చేయాలని కూడా చూస్తుంది. మొత్తం మీద ఈ రోజు తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు తోటి డిస్కషన్ చేసిన తర్వాత పవర్ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ స్టెప్ గా ఏమి ముందుకెళ్లాలి, ఎట్లా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ ప్రతాప్.